హాయ్ అండి అందరికీ. తులసి కోటలో రాయిని ఎందుకు పెడతారో తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అందరూ తులసి కోటలో కృష్ణ తులసి, రామ తులసి, మామూలు తులసి పెట్టుకుంటారు. అలాగే రాయిని కూడా పెట్టుకోవాలి. రాయిని ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయిని ఎందుకు పెట్టుకోవాలంటే రాయిని విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి, తులసమ్మ చెట్టు యొక్క భర్తగా భావిస్తారు కాబట్టి, తులసమ్మకి ఎలా పూజలు చేస్తారో రాయికి కూడా అలాగే పూజలు చేయాలండి. లేకపోతే ఆ పూజా ఫలితం అనేది మనకు దక్కదు కనుక తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలండి. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. హాయ్ అండి అందరికీ. తులసి కోటలో రాయిని ఎందుకు పెడతారో తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అందరూ తులసి కోటలో కృష్ణ తులసి, రామ తులసి, మామూలు తులసి పెట్టుకుంటారు. అలాగే రాయిని కూడా పెట్టుకోవాలి. రాయిని ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయిని ఎందుకు పెట్టుకోవాలంటే రాయిని విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి, తులసమ్మ చెట్టు యొక్క భర్తగా భావిస్తారు కాబట్టి, తులసమ్మకి ఎలా పూజలు చేస్తారో రాయికి కూడా అలాగే పూజలు చేయాలండి. లేకపోతే ఆ పూజా ఫలితం అనేది మనకు దక్కదు కనుక తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలండి. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.